మీరిచ్చే లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా నా యూట్యూబ్ ప్రయాణం అయితే మొదలుపెట్టాను. ఈరోజు డే 15. నేను నా యూట్యూబ్లో చాలా రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాను. జాబ్ నోటిఫికేషన్స్ గురించి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, ఇలా నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ వీడియోని ఒక షార్ట్ రూపంలో చేసి చెప్తూ ఉంటాను. సో మీరు కనుక నా ఛానల్ ఫాలో అయితే మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. అయితే నిన్న చెప్పిన వీడియో ఏంటి అంటే, నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ మీద నాకు ఒక ఫీలింగ్తో అది చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు అసలు మొత్తం యూట్యూబ్, సోషల్ మీడియాలో మొత్తము అండ్ న్యూస్లో మొత్తము ఒక ఇన్సిడెంట్ గురించి ఒక్కటే న్యూస్ వస్తుంది. నాకు ఆ న్యూస్ చూసిన తర్వాత కాస్త నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇంత ఎవరికైనా ఒక అన్యాయం జరిగితే అన్యాయం అయిపోయిన వాళ్ళ మీద మీరు చూపించే సానుభూతి కంటే అన్యాయం చేసిన వాళ్ళ వెంటబడితే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అనే దానికి రీజన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ పాప ఇన్స్టెంట్ నేమ్ చెప్పొద్దు, ఎక్కడ జరిగిందో చెప్పను. ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్కడైనా ఎదురుపడినప్పుడు ఈ ఇష్యూ తెలిసినప్పుడు ఆ పాప సపోజ్గా ఆ వీడియోలో వాళ్ళ ఫాదర్ని చూపిస్తున్నారు, అండ్ వాళ్ళ అమ్మమ్మ తాతని చూపిస్తున్నారు, లేకపోతే ఆ బిల్డింగ్ని చూపిస్తున్నారు, ఆ పాపతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇన్ ఫ్యూచర్ ఆ అమ్మాయి ఒక ప్లేస్కి వెళ్ళిద్ది. అప్పుడు అందరూ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ మనసు ఎంత గాయపడిద్ది. ఇదిగో ఈ అమ్మాయి అప్పుడు అట్లా జరిగింది కదా అనేది వీళ్ళు మాట్లాడుకుంటే ఆ అమ్మాయి మనసు ఎంత గాయపడుతుంది. అసలు అంత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు స్ప్రెడ్ చేయాల్సింది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ గురించి స్ప్రెడ్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి శిక్ష పడింది, ఎలా అనుభవిస్తున్నారు, ఇలాంటివి ఇంకోసారి చెయ్యకూడదు అని అట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపించి దాని మీద ఒక షార్ట్ వీడియో అయితే నైట్ చేశాను. సరే, ఇంకా దాని గురించి వదిలిపెడితే నాకు వచ్చే ఫన్నీ కామెంట్స్ గురించి కాసేపు మీతో డిస్కస్ చేస్తా. నేను ఒక విషయం చెప్తే కామెంట్ దానికి సంబంధం లేకుండా ఇంకొక విషయం పెడుతూ ఉంటారు. జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పా, అండ్ ఇవాళైతే ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్పా. అసలు ఆ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు కదా. దాని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేశా. మామూలుగా ఏదైనా బ్యాంక్లో కానీ ఎక్కడైనా కానీ అప్రెంటిస్షిప్ పోస్టులు అదే పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళని తీసుకొని వాళ్ళకి పని నేర్పించి సర్టిఫికేట్ ఇస్తూ శాలరీ ఇస్తూ ఆ కాంట్రాక్ట్ అయిపోగానే వాళ్ళని జాబ్లోంచి తీసేస్తారనమాట. అవి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్లో వచ్చే జాబ్స్ అనమాట. సో దాని గురించి చెప్పా ఈరోజు ఒక షార్ట్ వీడియోలో అయితే. అట్లా చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కానీ ఎవరికి తెలీదు. మ్యాక్సిమం కొన్ని నోటిఫికేషన్స్ అయితే అయిపోయిన తర్వాతే మన వరకు రీచ్ అవుతూ ఉంటాయి. సో దానికి వచ్చిన కామెంట్ ఏంటి అంటే, ఇలాంటివి వచ్చినా కూడా మన దాకా రానివ్వరు. మళ్ళీ సేమ్ అనమాట. నిజమే, కరెక్టే, ఇవి అమ్మేస్తారు, మన దాకా రాని. ఫేస్బుక్లో వచ్చిందనమాట ఈ కామెంట్. ఇవి రానివ్వరు, ఈ పోస్టులు నిజాయితీగా ఎవరికి ఇట్లాంటివి ఇవ్వరు అని చెప్పేసి ఇచ్చింది. ఇదే నా పోరాటం అంతా. నేను చేసే పోరాటం కూడా ఇదే. ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి పబ్లిక్కి తెలియాలి అంటే ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఉండాలి. అవేర్నెస్ క్రియేట్ కావాలి అంటే అది త్రూ గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది అని నా బాధ. నేను మొత్తుకునేదంతా అదే. జాబ్ జనని అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిందే ఈ కామెంట్స్ చూసి, జనరల్ నిస్సహాయతను చూసి వాళ్ళు అంత ఫీలింగ్తో ఉన్నారు. ఖచ్చితంగా ఈ జాబ్స్ రావు, అవి ఎప్పుడో ఎవరికో అమ్మేస్తూ ఉంటారు అనే ఫీలింగ్ చాలామంది కామెంట్స్లో చూస్తూ ఉన్నాను నేను. సో దీని నుంచి పుట్టుకొచ్చిందే నాకు ఈ ఆలోచన, జాబ్ జనని అని. దాన్ని కొంచెం మీరు ఒకసారి వీడియోలో ఉంటుంది జాబ్ జనని ప్రాజెక్ట్ గురించి, కాస్త ఆ వీడియో చూసి సపోర్ట్ చేయండి. నేను ప్రతిరోజు అడుగుతున్నా కానీ ఒక్కరు కూడా కామెంట్కి రిప్లై ఇవ్వరు. మీకు ఒకవేళ ఈ వీడియో చూసేటప్పుడు మీకు కామెంట్ చేయడానికి రాని వాళ్ళకి కూడా మైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే వాయిస్ మెసేజ్ కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చింది కామెంట్స్లో యూట్యూబ్లో. ఇది చాలా మంచి విషయం అనమాట. ఎవరికైనా చదవడం రాయడం తెలియని వాళ్ళు కనీసం మైక్ సింబల్ మీద ప్రెస్ చేసి, కామెంట్ బాక్స్లో మైక్ సింబల్ మీద ప్రెస్ చేసి మీకు అనిపించిన విషయాల్ని ఫీడ్బ్యాక్గా కూడా ఇవ్వచ్చు. మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కూడా ఒకసారి ట్రై చేయండి. దాని మీద కూడా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను.
ఎందుకంటే ఏదైనా సరే ఫీడ్బ్యాక్ లేకుండా ఒక మంచి పని చేయాలి అంటే అది మనం కష్టమే అనిపిస్తుంది నాకు. సో అట్లా జాబ్ జర్నీ అయితే క్రియేట్ చేశా. ప్రాజెక్ట్ అయితే నా చేతిలో ఉంది. దానికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో, ఎవరు గుర్తిస్తారో తెలీదు. ఎవరిని కన్సల్ట్ అవ్వాలో కూడా నాకు ఇప్పుడు ప్రెజెంట్ అర్థం కావట్లేదు. ఓకే, నేను కొంచెం బిజీ వర్క్లో ఉంటా, నాకు ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన నన్ను ఇలా జాబ్ జర్నీ వైపుకి అయితే తీసుకెళ్తుంది. చూద్దాం. నాకున్న ప్రెషర్లో, నాకున్న వర్క్స్లో కొంచెం హెవీ బర్డెన్ పెట్టుకోకూడదని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ మనం అంత ప్రయత్నం చేస్తే కేఎఫ్సీలో కనుక 60 ఇయర్స్కి సక్సెస్ వచ్చినట్టు మేబీ నా జీవితంలో కూడా ఏదో ఒక రోజు సక్సెస్ ఇస్తా అనే నమ్మకం, నలుగురికి ఉపయోగపడతా అనే నమ్మకం అయితే నాకుంది. చూడాలి, అది మీ సపోర్ట్ ద్వారా జరిగితే ఇంకా బాగుంటుంది. 0 నుంచి స్టార్ట్ అయిన నా జర్నీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంకొంచెం ముందుకు కూడా తీసుకెళ్తారని కోరుకుంటున్నా. ఇంకా చాలా చెప్పాలనే ఉంది, కానీ ప్రతిసారి సోదిగా అనిపిస్తుంది అనుకుంటా మీకు నేను మాట్లాడేదంతా. కొంతమంది అయితే సోదనే కామెంట్ పెడుతున్నారు. సరే, సోదైనా ఉపయోగపడే విషయమే కదా, పర్లేదు అనిపిస్తుంది నాకైతే, ఆపాలనిపించదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఈ యూట్యూబ్ వల్ల కానీ, ఫేస్బుక్ వల్ల కానీ, ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ ఇన్కమ్ అయితే, రెవెన్యూ అయితే ఇంకా జనరేట్ అవ్వలేదు. ఒకవేళ అయినా కూడా అది నా లైఫ్కి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఇందులో మనం ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ కాదు. మనకి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వచ్చేది కాదు. ఇఫ్ ఇన్ కేస్ నేను అది ఆపేస్తే ఇంకా నా వ్యూస్ ఆగిపోతాయి, ఈ ఛానల్ వ్యూస్ ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. సో ఇదంతా నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదు. కాకపోతే నేను ఒక సోషల్ వర్క్ చేయాలి అనుకోండి, అది త్రూ ఎలా చేయాలి? నా దగ్గర స్తోమత లేదు పెట్టుబడి పెట్టడానికి. ఉన్న రిసోర్సెస్ని వాడుకొనైనా సరే నేను పబ్లిక్లో ఎంతో కొంత సోషల్ వర్క్ చేయాలి అనేది ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్ ఇంకా అసలు బీజం పడింది ఎప్పుడు అంటే, నేను స్టార్టింగ్లో పేపర్ కవర్స్ బిజినెస్ ఐడియా చెప్పినప్పుడు మంచి వ్యూస్కి మంచి రెస్పాన్స్, కొన్ని వేల కామెంట్స్, మిలియన్ వ్యూస్ దాటాయి యూట్యూబ్లో. సో దాని నుంచి ఫస్ట్ ఒక ఆశ అనేది పుట్టుకొచ్చింది నాకు. నా యూట్యూబ్ జర్నీలో ఇదొక మలుపు అనమాట. సో అక్కడి నుంచి ఇంకా నేను చాలా నేర్చుకున్నా. దీంట్లో నువ్వేం సక్సెస్ అయ్యావు ఊహా అని నన్ను అడిగితే, దీని నుంచి ఎలా ఎడిట్ చేయాలి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి, అన్నిటికంటే ఇప్పుడు నేను బాగా అచీవ్ చేయగలిగింది, మీరు నా ఛానల్లో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇయర్ బ్యాక్ చాలా వీడియోస్ ఉంటాయి, కానీ లేటెస్ట్గా ఈ 15 డేస్ నుంచి నేను చేసిన వీడియోస్కి థంబ్నెయిల్ చూడండి, చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నా. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అసలు థంబ్నెయిల్ క్రియేషన్ అనేది నాకు నేను ఓన్గా చాలా మంచిగా ప్రొడక్టివ్గా చేయగలుగుతున్నా. సో నేను ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, లేదా నా సెల్ఫ్గా నేను ఏదైనా ఎక్కడైనా నేషనల్ సెమినార్స్ ఇవ్వాలనుకున్నా, నాకు ఈ ఎడిటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. అట్లీస్ట్ ఈ ఎడిటింగ్ అయినా నేర్చుకున్నాను. నా జీవితం ఇప్పుడే అయిపోయిందని నేనేమనుకోను, ఇప్పుడు మొదలైందనే నేను అనుకుంటా. సో ఎవరి జీవితమైనా 30లోనే మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోగలుగుతారు. నాకు తెలిసి 30 ఈజ్ జస్ట్ ఏ నెంబర్. నాకు ఇప్పుడు నేను మొదలుపెట్టే ప్రయాణంలో తీసుకోకుండా, అంటే అలసిపోకుండా కనుక జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో ఈ విధంగా పోస్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. యూట్యూబ్లో అసలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే దాని మీద నేను ఇప్పుడు ఒక ట్రయల్లో పెట్టుకున్నాను. ఆ ట్రయల్లో భాగమే డే 15 అనమాట. చూద్దాం అది 100 డేస్కి సక్సెస్ వస్తుందా, అసలు సక్సెస్ ఆ 100 డేస్కి కూడా రాదా. టార్గెట్ అయితే 100 డేస్ పెట్టుకున్నా. 100 డేస్లో నా అచీవ్మెంట్ కంప్లీట్ అవుతుందో అవ్వదో నాకు తెలీదు. ప్రస్తుతానికైతే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఒక 100 డేస్ ఛాలెంజ్ అయితే చేసుకున్నా. చూద్దాం సక్సెస్ అవుతుందో అవ్వదో. ఇకపోతే ఈరోజు నా యూట్యూబ్ జర్నీ విషయం చెప్తాను. 0 నుంచి స్టార్ట్ అయిన నేను ఇవాళ 5047 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి. వాచ్ అవర్స్ 13K ఉంది. వాచ్ అవర్స్ వచ్చేసి 202కి పడిపోయింది. వ్యూస్ వచ్చేసి 13K ఉన్నారు. 2000 చిల్లర ఉన్న వాచ్ అవర్స్ని నా చేతులారా నేనే పోగొట్టుకున్నాను. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల పోగొట్టుకున్నా. సో ఫేస్బుక్ అయితే 9K అయ్యారు ఫాలోవర్స్. ఇన్స్టా 8K క్రాస్ అయ్యారు. అవి బాగానే, పేజ్ అయితే మంచిగానే గ్రో అవుతుంది. బట్ అవైతే అకౌంట్స్ అనేవి
ఇన్ఎలిజిబుల్ కింద పడిపోయాయి అనమాట, రిస్ట్రిక్షన్లో పడిపోయాయి. ఎందుకు అంటే నేను ఒక 30,000 స్కాలర్షిప్ బేస్డ్ డిఆర్డిఓ స్కాలర్షిప్ గురించి చెప్పాను మే 8న. సో అది రిస్ట్రిక్షన్లో పడింది వీడియో. సో నా ఛానల్స్ 2 కూడా రిస్ట్రిక్షన్లోనే ప్రజెంట్ ఉన్నా కూడా నేనైతే చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నా. ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినవి ఇస్తున్నా, డేట్స్ అయిపోకముందే. ఒకవేళ డేట్స్ అయిపోయినా కూడా మీరేం ఫీల్ కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి రెడీగా ఉండండి. అట్లాంటిది ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుందని తెలుసుకుంటారనే అవేర్నెస్ కోసం చేస్తున్నా. ఇప్పుడు వరకైతే ఈ స్టేజ్లో ఉన్న డే 15th రోజు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపు కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. బాయ్.